ఇటీవలే మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 దక్షిణాది మొత్తం భారీ ఎత్తున విడుదలైంది. అయితే మొదటి ఆటతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్లో దృశ్యం 3 నుంచి వెంకీ తప్పుకోవడమే మంచిదైంది అన్నట్లు హంగామా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు దృశ్యం 3 మాలీవుడ్లో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది. 5 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ రాబట్టి 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని మోహన్ లాల్ మరోసారి షేక్ చేస్తున్నాడు. ఈసారి దృశ్యం 3 చిత్రంతో లాల్ చేస్తోన్న బాక్స్ ఆఫీస్ కమాల్ అంతా ఇంత కాదు. కేవలం 5 రోజుల్లో ఈ చిత్రం 150 కోట్ల మార్కు దాటింది అంటే దృశ్యం 3 క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డివైడ్ టాక్ వచ్చింది అన్నారు, మిక్స్డ్ టాక్ షోస్ తో మొదలయ్యాయి అన్నారు. కానీ కలెక్షన్స్ చూస్తే అసలు టాక్ తో సంబంధమే లేదు కదా అంటారా? అదే మోహన్ లాల్ మ్యాజిక్. మలయాళ సినీ పరిశ్రమపై మోహన్ లాల్ డామినేషన్ ను దృశ్యం 3 కళ్లకు కడుతోంది. ఇంత తక్కువ సమయంలో దృశ్యం 3వ భాగం ఇన్ని కోట్ల కలెక్షన్స్ ఎలా రాబట్టింది అంటే కేరళ రాష్ట్రం నుంచి 50 కోట్లు వస్తే టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ నుంచి మరో 25 కోట్లు వచ్చాయి. ఇక మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల నుంచి మరో 80 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో తక్కువ సమయంలోనే మోహన్ లాల్ చిత్రం బాక్సాఫీస్ వండర్ గా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.